హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ జరుగుతుంది. డే 2 రివ్యూ చెప్పబోతున్నాను. మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా 5 మ్యాచెస్ సిరీస్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది 28 రన్స్ తేడాతో. సెకండ్ మ్యాచ్ ఇండియా గెలిచింది 106 రన్స్ తేడాతో. ప్రజెంట్ సిరీస్ సమమైంది 1-1తో. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారు సిరీస్ ఆధిక్యంలోకి వెళ్తారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 2 రివ్యూ తెలుసుకునే ముందు డే 1 సమ్మరీ ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇది టీమిండియా డే 1 సమ్మరీ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఫస్ట్ డేకి 326 రన్స్కి 5 వికెట్ కోల్పోయింది. ప్రజెంట్ క్రీజ్లో జడేజా 110 రన్స్తో, కుల్దీప్ యాదవ్ 1 రన్తో క్రీజ్లో ఉన్నారు. టీమిండియా డే 1 స్కోర్కి జస్ట్ 5 రన్స్ మాత్రమే యాడ్ చేసి 6వ వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ అండర్సన్ బౌలింగ్లో ఫోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జస్ట్ 4 రన్స్ మాత్రమే చేసి 6th వికెట్గా అవుట్ అయ్యాడు. 331 పరుగుల వద్ద 7వ వికెట్ కూడా కోల్పోయింది టీమిండియా. సెంచరీ హీరో రవీంద్ర జడేజా 112 పరుగుల వద్ద రూట్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యిండు. టీమిండియా 6th and 7th వికెట్ ఎర్లీగా కోల్పోయింది. డే 2 ఫస్ట్ సెషన్ సమ్మరీ. ఇంగ్లాండ్ 27 ఓవర్లకి 62 పరుగులు ఇచ్చింది. టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. రన్ రేట్ 2.30గా ఉంది. డే 2 సెకండ్ సెషన్ హైలైట్స్ ఏంటంటే టీమిండియా 6th and 7th వికెట్ ఎర్లీగా కోల్పోయినప్పటికీ 8th వికెట్ పార్ట్నర్షిప్ అశ్విన్ అండ్ జూరెల్ మధ్య 77 రన్స్ వచ్చింది. అదే హైలైట్. రవిచంద్ర అశ్విన్ 37 రన్స్ చేసి 8th వికెట్గా అవుట్ అయ్యాడు. రెహాన్ బౌలింగ్లో అండర్సన్ క్యాచ్ ఇచ్చి అప్పుడు టీమిండియా స్కోర్ 408 రన్స్. జూరెల్ 46 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. తన తొలి మ్యాచ్ ఆడుతున్న జూరెల్ 46 రన్స్ కొట్టి పర్వాలేదనిపించుకున్నాడు. ఇంకొక 4 రన్స్ యాడ్ చేసుకొని 50 కొట్టుంటే తొలి మ్యాచ్లో తొలి 50గా ఉండిపోయేది. 9th వికెట్గా అవుట్ అయ్యాడు. ఇప్పుడు టీమిండియా స్కోర్ 415 రన్స్. ఈ మ్యాచ్లో బుమ్రా బ్యాటింగ్ అద్భుతంగా చేసిండు. 10th వికెట్ పార్ట్నర్షిప్ 30 రన్స్ బుమ్రా అండ్ సిరాజ్ మధ్య. ఫైనల్ వికెట్గా బుమ్రా అవుట్ అయ్యిండు. మార్క్వుడ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. ఫైనల్గా టీమిండియా 445 పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బౌలింగ్ చూస్తే మార్క్వుడ్కి 4 వికెట్స్ పడ్డాయి. అండర్సన్కి 1 వికెట్, హార్ట్లీకి 1 వికెట్, రెహాన్కి 2 వికెట్స్, 1 రన్అట్ ఉంది. సర్ఫరాజ్ ఖాన్ది రన్అట్ 1. అంపైర్లు ఇంగ్లాండ్కి 5 రన్స్ బోనస్ ఇచ్చారు. ఎందుకంటే రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్ చేస్తుండగా పిచ్ మధ్యలోంచి పరిగెత్తాడని, అది రూల్స్ విరుద్ధంగా ఉన్నాయని అంపైర్లు 5 రన్స్ ఇంగ్లాండ్కి ఇచ్చారు బోనస్గా. ఇంగ్లాండ్ ఒక్క బాల్ కూడా ఆడకుండా 5 రన్స్ బోనస్ గెలుచుకుంది. డే 2 సెకండ్ సెషన్ సమ్మరీ చూద్దాము. టోటల్ ఓవర్స్ 23.5 ఓవర్లు వేశారు. 88 రన్స్ వచ్చాయి. 3 వికెట్లు పోయినాయి. రన్ రేట్ వచ్చి 3.69 ఉంది. థర్డ్ సెషన్లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ అద్భుతంగా ఆడినరు. ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ చాలా వేగంగా పరుగులు రాబట్టాడు. ఇది టెస్ట్ మ్యాచ్లా కాకుండా T20 మ్యాచ్ లాగా ఆడిండు. జస్ట్ 34 బాల్స్లోనే 40 రన్స్ చేసిండు. ఇంగ్లాండ్ స్కోర్ 8.4 ఓవర్స్లోనే 53 రన్స్ చేరింది. రన్ రేట్ వచ్చి 6.5 అబోవ్ ఉంది. బెన్ డకెట్ 39 బాల్స్లోనే 50 రన్స్ చేసిండు చాలా ఫాస్ట్గా. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలీ 15 రన్స్ చేసి అశ్విన్ బౌలింగ్లో పట్టిదారి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 89 రన్స్. రవిచంద్ర అశ్విన్ టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఈ వికెట్తో అశ్విన్ 500 వికెట్స్ మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూస్తుంటే నాకు ఇది టెస్ట్ మ్యాచ్ లాగా అనిపించలేదు. ఇంగ్లాండ్ జస్ట్ 17.2 ఓవర్లోనే 100 రన్స్ చేసింది. బెన్ డకెట్ అద్భుతంగా ఆడి జస్ట్ 88 బాల్స్లోనే 102 పరుగులు చేసిండు. బెన్ డకెట్ స్ట్రైక్ రేట్ చూస్తే 115.9 ఉంది. బెన్ డకెట్ టెస్ట్ కెరీర్ చూస్తే 50లు 7 కొట్టిండు, 100లు 3 కొట్టిండు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 30వ ఓవర్ వద్ద సిరాజ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేశారు టీమిండియా. ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. ఇండియా రివ్యూ తీసుకుంది. థర్డ్ ఎంపైర్ చెక్ చేసి ఆల్ రెడ్స్ రావడంతో అవుట్ ఇచ్చిండు. ఇంగ్లాండ్ సెకండ్ వికెట్ 182 పరుగుల వద్ద కోల్పోయింది. ఓలీ పోప్ 39 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. సెషన్ 3
సమ్మరీ చూద్దాము. ఇంగ్లాండ్ 29 ఓవర్లో 176 పరుగులు చేసింది. జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. రన్ రేట్ చూడండి ఒకసారి 6 అబవ్ ఉంది. టెస్ట్ మ్యాచ్ లేకపోతే T20 మ్యాచ్ అర్థం కావట్లేదు. ఇంగ్లాండ్ ప్రజెంట్ స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉంది. టోటల్ మ్యాచ్ సమ్మరీ ఒకసారి చూద్దాము. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 రన్స్కి ఆల్అవుట్ అయింది. హైయెస్ట్ స్కోర్ రోహిత్ శర్మ 131, సెకండ్ హైయెస్ట్ జడేజా 112 రన్స్, థర్డ్ హైయెస్ట్ సర్ఫరాజ్ 62, జూరేల్ 46 రన్స్. ఇంగ్లాండ్ బౌలింగ్ చూద్దాము. ఇంగ్లాండ్ బౌలింగ్లో వుడ్కి 4 వికెట్స్ పడ్డాయి, రెహాన్కి 2 వికెట్స్, అండర్సన్కి 1, రూట్కి 1 వికెట్ పడింది. దానికి రిప్లై గాను ఇంగ్లాండ్ 207 రన్స్కి 2 వికెట్స్ పడ్డాయి. డకెట్ హైయెస్ట్ స్కోర్ డకెట్ 133, పోప్ 39 రన్స్, క్రాలీ 15 రన్స్, రూట్ 9 రన్స్తో ఆడుతున్నాడు. ఇండియా బౌలింగ్లో అశ్విన్కి 1, సిరాజ్కి 1 వికెట్ పడ్డాయి. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉంది. ఇండియా ప్రజెంట్ 238 రన్స్ లీడింగ్లో ఉంది. చెప్పలేము, టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. టీమిండియా ఎర్లీగా వికెట్ తీసి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకైతే హోప్ ఉంది ఇండియా విన్ అవుతుందని. ఇంగ్లాండ్ ఎర్లీగా 2-3 వికెట్స్ పడిపోతే ఇండియా ఫైట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ థర్డ్ టెస్ట్లో ఇండియా గెలుస్తుందా, ఇంగ్లాండ్ గెలుస్తుందా? నేనైతే ఇండియా గెలవాలని స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను. డేంజర్ మ్యాన్ డకెట్ని తొందరగా అవుట్ చేయగలిగితే ఇండియాకి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Day 3 రివ్యూ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.